వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. చూడొచ్చు, దుర్గమ్మ దేవస్థానంలో ఈ రోజు కుంభాభిషేకం కార్యక్రమం అనేది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చూడొచ్చు, 10 నదుల నుండి నదీ జలాలతో పాటు 3 సముద్రాల నుంచి కూడా ఈ రోజు నీరుని తీసుకొచ్చి దానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు ఉన్నారు. సండిల్య గారు, చెప్పండి, ప్రధానంగా ఈ రోజు కుంభాభిషేకం యొక్క విశిష్టత ఏంటంటారు? జయ దుర్గా భవాని దుర్గామణి స్వామి దేవస్థానంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం అత్యంత వైభవపేతంగా త్రయాహ్నిక దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎవరైతే ఈ కుంభాభిషేకాన్ని వీక్షిస్తారో వాళ్ళకి నూతన ఉత్సాహం కలిగి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు జరుగుతాయి. అలాగే దేవత యొక్క విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అందరికీ కూడా ఈ కుంభాభిషేకం దర్శించుకున్న వాళ్ళకి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శక్తిని అందరికీ కూడా జరగడం జరుగుతుంది. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. 8వ తారీఖున 9:32 మేషలగ్నంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి, అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ 3 రోజుల పాటు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా ఈ యొక్క కుంభాభిషేకాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఎన్ని నదుల నుంచి ఎన్ని సముద్రాల నుంచి జలాలు తీసుకొచ్చారు? ఎలాంటి పూజా కార్యక్రమాలు అంటే 12 నదులు, ఈ 12 నదుల్లో పుష్కరాల్లో ఉంటాయి. ఆ 12 నదుల యొక్క జలాన్ని తీసుకొచ్చి, అలాగే 3 సముద్రాల నుంచి కూడా మనకి ఈ యొక్క జలాన్ని తీసుకొచ్చి ఆ కుంభానికి, అంటే ఇవన్నిటి కూడా ఒక కుంభం ఒక నిక్షిప్తం చేసి ఆ కుంభంతో అమ్మవారికి దగ్గర తీసుకెళ్లి అమ్మవారికి చూపించి అమ్మవారి యొక్క కలశం మీద ఈ యొక్క కుంభాభిషేకం జరుగుతుంది. అదే కుంభాభిషేకం విశేషం. చూసుకోవచ్చు, 12 నదుల నుంచి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. 3 సముద్రాల నుంచి కూడా తీసుకున్నట్టు జలాలను తీసుకొచ్చామని చెప్తున్నారు. చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో పురోహితులు వాళ్ళంతా కూడా కలశాలను తీసుకుని పెద్ద ఊరేగింపుగా అయితే అమ్మవారి దేవస్థానంలోకి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున అయితే ఈ కార్యక్రమాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. చూడొచ్చు, కోలాటం విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ కోలాటం చేసుకుంటా అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం అత్యంత శోభాయమానంగా ఇక్కడ విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద అయితే జరుగుతూ ఉంది. చూడొచ్చు, అమ్మవారి ఉత్సవ మూర్తులను కూడా ఊరేగింపుగా తీసుకుని వస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ప్రధానంగా 12 సంవత్సరాలకి ఒక్కసారి ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని దుర్గమ్మ దేవస్థానంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. 8వ తారీఖున ప్రధానంగా సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పైతే అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కుంభాభిషేకానికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా 8వ తేదీన సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.